హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పేరెంట్స్ రైటింగ్స్. ఈరోజు ఎపిసోడ్ ప్రేమంటే నువ్వే ఎపిసోడ్ 10. ఇంకా స్టోరీ స్టార్ట్ చేసేద్దామా గాయస్? ఓకే. రామయ్య వెనుక తిరిగి చూశాడు. అతని వెనుక నిలబడి ఉన్నది అర్జున్. రామయ్య అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. అయ్యో సార్, మీరా? ఎవరో అనుకున్నాను అని అన్నాడు. అప్పుడు అర్జున్, అదేంటి, ఏమైంది రామయ్య, మీరు ఎందుకు భయపడ్డారు ఇక్కడ అని అడిగాడు. అప్పుడు రామయ్య తన చేతిలో ఉన్న చింపిన కాగితాలను చూపించాడు. సార్, నాకు ఇవి ఇక్కడ డస్ట్బిన్లో దొరికాయి అని అన్నాడు. అప్పుడు అర్జున్ వాటిని జాగ్రత్తగా చూశాడు. ఒక మూలలో క్ష్మి అనే అక్షరాలు కనిపిస్తున్నాయి. మరో ముక్కలో 1999 అని ఉంది. అప్పుడు అర్జున్ మనసులో ఎన్నో ప్రశ్నలు. ఈ కాగితాలు ఎవరు పడేశారు అని అడిగాడు. అప్పుడు రామయ్య, సార్ గారు, నాకు కూడా తెలియదు సార్, నేను చూసేసరికి ఉన్నాయి అన్నాడు. ఓపో, అవునా, సరే అయితే అన్నాడు అర్జున్. అప్పుడు రామయ్య సార్ అని పిలిచాడు. ఏంటి చెప్పు రామయ్య అంటే, సార్, నాకైతే ఎవరో కావాలనే చింపేశారు అనిపిస్తుంది సార్ అని అన్నాడు. అప్పుడు అర్జున్ ఓహో సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం కరెక్ట్గా 9 గంటలకు అందరూ కాన్ఫరెన్స్ హాల్లో కూర్చున్నారు. అర్జున్ మాట్లాడటం ప్రారంభించాడు. ఇలా మన కంపెనీకి వచ్చే వారం ఒక పెద్ద ఇన్వెస్టర్ టీం వస్తుంది. వాళ్ళ కోసం మన కంపెనీ అంతా కూడా ఒక ప్రత్యేక ప్రజెంటేషన్ని సిద్ధం చేయాలి అని అన్నాడు. అప్పుడు అందరూ కూడా నోట్స్ తీసుకుంటున్నారు, ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని. అప్పుడు ఈ ప్రాజెక్ట్ అని కొద్దిసేపు ఆగి, సో గైస్ వినండి, ఈ ప్రాజెక్ట్ని నందన లీడ్ చేస్తుంది అని చెప్పాడు. అంతే, హాల్ మొత్తం ఆశ్చర్యపోయింది. నందన కూడా షాక్ అయ్యి, సార్ నేనా అని అడిగింది. అవును అని అర్జున్ అన్నాడు. కానీ అని నందన అనగానే, నువ్వు చేయగలవు, నాకు నమ్మకం ఉంది అని అన్నాడు అర్జున్. ఆ ఒక్క మాట నందనకు కొత్త ధైర్యాన్ని, అలాగే ఎక్కడ లేని పట్టుదలని ఇచ్చింది. ఈలోపు మీటింగ్ కంప్లీట్ అయింది. మీటింగ్ ముగిసిన తరువాత సోనియా కోపంగా అని తన క్యాబిన్లోకి వెళ్ళింది. వికాస్ కూడా లోపలికి వచ్చాడు. సోనియా ఇన్ని ప్లాన్లు వేసినా అర్జున్ నందననే నమ్ముతున్నాడు అని అంది. అప్పుడు వికాస్, ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగాడు. సోనియా కన్నింగా ఒక చిరునవ్వు నవ్వి, ఈసారి ఆమె పనినే ఫెయిల్ చేస్తాం అని అంది. ఇద్దరు కూడా అలా కొద్దిసేపు నవ్వుకున్నారు. ఈలోపు సాయంత్రం అర్జున్, నందన కాన్ఫరెన్స్ రూమ్లో ప్రజెంటేషన్ సిద్ధం చేస్తున్నారు. గంటల తరబడి ఆ ప్రజెంటేషన్ కోసం పనిచేశారు. నందన అలసిపోయి కుర్చీలో వెనక్కి వాలింది. అర్జున్ నందన అలసిపోవడం గమనించాడు. 5 నిమిషాలు బ్రేక్ తీసుకుందామా అని అన్నాడు. అలా అతను బయటికి వెళ్ళి 2 కాఫీలు తీసుకొచ్చాడు. ఒక కప్పు నందనకు ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్ అని నందన అంది. అప్పుడు అర్జున్ నవ్వి, ఇంకొకసారి సార్ అనకుండా పేరు పెట్టి పిలిస్తే ఎలా ఉంటుంది అని అన్నాడు. ఆ మాటకి నందన ఏంటి సార్ అని ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అది ఎలా సార్ అని అడిగింది. అప్పుడు అర్జున్ నవ్వుతూ, సరదాగా అన్నానులే అని చెప్పాడు. ఇంకా ఇద్దరు అవునా, బ్రతికించారు అని ఇద్దరు నవ్వుకున్నారు. పని అయిపోయాక నందన తన పెన్ డ్రైవ్ టేబుల్ మీదే మర్చిపోయి వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తర్వాత సోనియా నెమ్మదిగా కాన్ఫరెన్స్ రూమ్లోకి వచ్చింది. కరెక్ట్గా తన రూమ్లోకి వచ్చేసరికి ఆ పెన్ డ్రైవ్ కనిపించింది. వెంటనే ఇంకా పెన్ డ్రైవ్ చూసి ఆమె ముఖంలో ఎక్కడ లేని కఠినాత్మమైన ఒక కన్నింగ్ చిరునవ్వు వచ్చింది. ఇప్పుడు అసలు ఆట మొదలవుతుంది. ఈ పెన్ డ్రైవే కదా నువ్వు పెట్టుకుని ఇలా చేస్తున్నావు అని చెప్పి పెన్ డ్రైవ్ తన బ్యాగ్లో వేసుకుంది. కరెక్ట్గా రాత్రి హాస్టల్కి వెళ్ళిన నందన, అయ్యో నా పెన్ డ్రైవ్ ఏది అని మొత్తం అంతా వెతుక్కుంది. అసలు ఏం జరిగింది, ఎక్కడ మిస్ చేసుకున్నానని ఒక్కసారిగా అంతా గుర్తు చేసుకుంది. అందులో మొత్తం ప్రజెంటేషన్ ఉంది అని ఆమె వెంటనే ఆఫీస్కి ఫోన్ చేసింది. కానీ ఆఫీస్ అప్పటికే క్లోజ్ చేసేసారు. అదే సమయంలో సోనియా తన ఇంట్లో ల్యాప్టాప్ ఓపెన్ చేసి నందన పెన్ డ్రైవ్ను కంప్యూటర్కు కనెక్ట్ చేసింది.
ఆమె ముఖంలో ఒక భయంకరమైన ప్రమాదకరమైన చిరునవ్వు. రేపటి నుంచి నీ జీవితంలో అసలు పరీక్ష మొదలవుతుంది నందన. ప్రతి దానిలో ముందొచ్చేస్తున్నావు. ఇక్కడి నుంచి చూద్దాం, నువ్వా నేనా. రేపటి నుంచి నీకు అసలు స్టోరీ ఏంటో చూపిస్తా నందన అని అంది. ఈలోపు హాస్టల్లో నందనకు నిద్ర రావటం లేదు. పెన్ డ్రైవ్ ఎలా మర్చిపోయాను అని తనను తానే తిట్టుకుంటుంది. రాత్రి 11:30 ఆమె ఫోన్ మోగింది. స్క్రీన్పై అర్జున్ కాలింగ్ అని కనిపించింది. ఇంకా నందన ఏదైతే అదైంది. అర్జున్ సార్కి ఒక మాట చెప్పేద్దామని కాల్ లిఫ్ట్ చేసింది. హలో సార్ అని అంది. అప్పుడు అర్జున్, నువ్వు పెన్ డ్రైవ్ మర్చిపోయావు కదా అని అడిగాడు. సార్, నేనే మీకు ఈ విషయం చెప్దామనుకుంటున్నాను, మీకెలా తెలుసు సార్ అని నందన చెప్పింది. టెన్షన్ పడుకు, రేపొద్దున ఉదయం చూసుకుందాం సరేనా, యూ డోంట్ బి ప్యానిక్ అని అర్జున్ చెప్పి ఫోన్ పెట్టేశాడు. సరే సార్, సారీ సార్ అని నందన అంది. నందన, ఒక తప్పుతో మనిషిని నిర్ణయించకూడదు, ఓకేనా, నువ్వు మంచిగా నిద్రపో, ఏం కాదు, రేపు చూసుకుందాం అని అర్జున్ అన్నాడు. ఆ మాటతో నందన మనసుకు కాస్త ప్రశాంతమైంది. ఈలోపు ఇంట్లో సోనియా పెన్ డ్రైవ్ ఓపెన్ చేసింది. అందులో ప్రజెంటేషన్ ఫైల్ ఉంది. ఆమె దాన్ని డిలీట్ చేయబోతుండగా ఒక్కసారి ఆగిపోయింది. లేదు, ఇప్పుడు కనుక నేను ఈ పెన్ డ్రైవ్లో దీన్ని ఇలా డిలీట్ చేసేస్తే అనుమానం వస్తుంది అని అనుకుంది. దానికి బదులు ప్రజెంటేషన్లో కొన్ని ముఖ్యమైన స్లైడ్స్ని మార్చేస్తే అప్పుడు ప్రజెంటేషన్ అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది అని అనుకుని దానిలో కొన్ని ఇంపార్టెంట్ స్లైడ్స్ని మార్చేసింది. చూసిన వాళ్ళకి అది మార్చేసిందని వెంటనే తెలియదు, కానీ ప్రజెంటేషన్ సమయంలో మాత్రం పెద్ద సమస్య వస్తుంది. చూసుకుందాం రేపొద్దున నందన ఏం చేస్తుందో ఏంటో అని గర్వంగా నవ్వుకుంది సోనియా. ఇప్పుడు అందరి ముందు నందనయే తప్పు చేసినట్టుగా కనిపిస్తుంది అని అంది. ఈలోపు తెల్లారిపోయింది. మరుసటి రోజు ఆఫీస్కి వచ్చిన నందన నేరుగా వెంటనే కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్ళింది. టేబుల్ మీద తన పెన్ డ్రైవ్ కనిపించింది. అమ్మయ్య, మర్చిపోయానేమో అని, పోయిందేమో అని కంగారు పడిపోయాను, దొరికింది అని సంతోషపడింది. అది అక్కడికి ఎలా వచ్చిందో ఆమెకు తెలియదు. దూరం నుంచి సోనియా చిరునవ్వుతో, తీసుకుంటుందా, ఉంది 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 అని చూస్తుంది. ఈలోపు ఇన్వెస్టర్లు వచ్చారు. నందన కాన్ఫిడెంట్గా ప్రజెంటేషన్ మొదలుపెట్టింది. మొదటి 5 స్లైడ్స్ అద్భుతంగా జరిగాయి. అందరూ వావ్, వెరీ గుడ్ అని అందరూ మెచ్చుకున్నారు. కరెక్ట్గా ఎప్పుడైతే 6th స్లైడ్ స్క్రీన్పై ఒక్కసారిగా వచ్చిందో తప్పు డేటా కనిపించింది. ఇంకా నందనకి గుండె జారిపోయింది. ఇదేంటి ఈ స్లైడ్ ఉందని నందన ఆశ్చర్యపోయింది. ఇది నేను పెట్టింది కాదు అని అంది. హాల్ మొత్తం నిశ్శబ్దంగా మారింది. ఇన్వెస్టర్లో ఒకతను, ఈ డేటా సరైనదేనా అని అడిగారు. అప్పుడు నందనకు ఒక్క క్షణం మాట రాలేదు. అందరూ నందన వైపు చూస్తున్నారు. కరెక్ట్గా ఏం చేయాలో అర్థం కాక నందన సతమతమవుతున్న సిచ్యువేషన్లో అప్పుడే అర్జున్ లేచి నిలబడ్డాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, 1 minute అని చెప్పి స్టేజ్ మీదకి వచ్చాడు. యాక్చువల్గా సార్, ఈ డేటాలో టెక్నికల్ ఎర్రర్ ఉంది, మాకు మీరు కనుక ఒక 5 minutes సమయం ఇవ్వండి, దీన్ని సెట్ చేసేస్తాం అని అన్నాడు. ఇట్స్ ఓకే అర్జున్, పర్వాలేదు అని ఇన్వెస్టర్లు కూడా అంగీకరించారు. ఈలోపు కాన్ఫరెన్స్ రూమ్ బయట నందన కళ్ళల్లో కన్నీళ్ళు. సార్, నిజంగా నేను ఇలా సేవ్ చేయలేదు సార్, నేను అంత పర్ఫెక్ట్గా చేశాను సార్ అని అంది. అప్పుడు అర్జున్, కామ్ డౌన్ నందన, నువ్వు నిజం చెబుతున్నావని నాకు తెలుసు, ఇప్పుడే నిజం నిరూపిద్దాం సరేనా అని అన్నాడు. వెంటనే ఐటీ టీం ఆ ఫైల్ని, హిస్టరీని మొత్తం చెక్ చేసింది. వాళ్ళు అర్జున్కి ఒక రిపోర్ట్ ఇచ్చారు. యాక్చువల్లీ సార్, అందులో ప్రజెంటేషన్ ఫైల్ వాజ్ మోడిఫైడ్ ఎట్ 11:47, కరెక్ట్గా నిన్న ఈవినింగ్ రాత్రి 11:47కి ఈ ఫైల్ మోడిఫై అయ్యింది అని అంది. ఇంకా అర్జున్ నందన వైపు చూశాడు. ఆ సమయంలో నువ్వు హాస్టల్లో ఉన్నావు అని అన్నాడు. అవును సార్, నేను హాస్టల్లో ఉన్నాను, మీరు కూడా అప్పుడే కదా నాకు కాల్ చేశారు అని నందన చెప్పింది. అంటే ఆఫీస్లోకి ఎవరో వచ్చి ఫైల్ మార్చారు. అప్పుడు అర్జున్ నెమ్మదిగా, నందన, నువ్వు కంగారు పడుకో, ఇది తప్పు కాదు, ప్లాన్ చేసిన కుట్ర అని అన్నాడు. అదే సమయంలో సీసీటీవీ రూమ్లో ఒక ఉద్యోగి అరిచాడు. సార్, నిన్న రాత్రి రికార్డింగ్లో 5 నిమిషాల వీడియో మిస్సింగ్ ఉంది సార్ అని చెప్పాడు. వెంటనే అర్జున్, ఏంటి మిస్ అవ్వడం ఏంటి, అంత నిర్లక్ష్యం ఏంటి మీరు అని షాక్ అయ్యాడు. ఎంతకీ ఎవరు ఆ వీడియో డిలీట్ చేశారు? మన అర్జున్
కనిపెడతానంటారా? ఆ వీడియో, ఆ కుట్ర వెనుక నిజంగా ఎవరు ఉన్నారో అర్జున్ తెలుసుకోగలుగుతాడా? తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. సో మన ఈ ప్రేమంటే నువ్వే ఎపిసోడ్స్ ఎలా అనిపిస్తున్నాయో నాకు కమెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు ఎగ్జామ్స్ ఉండబట్టి వీడియో ప్రాపర్గా ఇవ్వలేకపోయానండి. ఈ రోజు నుంచి ప్రాపర్గా అవైలబుల్గా మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.